సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ప్రముఖ సింగర్ 'కల్పన' గారు ఆత్మహత్య యత్నం వాళ్ళ ఇంటి దగ్గర నివాసంలోనే చేశారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. చికిత్స కూడా పొందుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అసలు ఈ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడం ఏంటి సింగర్ అని చెప్పేసి కూడా చాలామంది ఇప్పుడే మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో. సో ఏం జరిగింది? మీరేం చెప్తారు సార్? రీజన్స్ ఎవరికీ తెలిసే అవకాశం లేదండి. హ్మ్. ఎందుకంటే నిద్ర మాత్రలు మింగారు అనేది వార్త. అది ఎందుకైనా జరిగుండొచ్చు. వాళ్ళు ఎక్కడైనా హర్ట్ అయి ఉండొచ్చు. హ్మ్. లేదు ఇబ్బందికరమైనటువంటి అంటే ఆహ్, ఒక రకంగా ఏదో ఒక చిరాకు, ఒక అంటే ఒక చిన్న చిరాకులో నుంచే ఇలాంటి నిర్ణయాలొస్తాయి. ఈ చిరాకుకి కారణభూతులు ఎవరో ఉంటారు. హ్మ్. ఈ కారణభూతులు చేసేటువంటి ఒక దాష్టీకం ఇలాంటి చర్యలకి కారణం అవుతుంది. కాబట్టి అలాగే ఆవిడ ఎక్కడో సఫర్ అయి ఉంటారు. ఎక్కడో ఆవిడ పర్సనల్ సఫరింగ్ గురించి ప్రపంచానికి అక్కర్లేదు. హ్మ్. కానీ ఆ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయటం తప్పు. ఆ ఏరియాకి వెళ్ళి మాట్లాడటం అంటే ఇన్ ది సెన్స్ ఆవిడ ఏ కారణం చేత అనంగానే వెంటనే 100 కారణాలు మనకి కళ్ళ ముందు దొర్లేస్తాయి. హ్మ్. అది పైగా ఒక సెలబ్రిటీ సింగర్ ఆవిడ. సెలబ్రిటీ సింగరు, పైగా ఆవిడ మహిళ. ఇది చాలు కంటెంట్ క్రియేట్ చేయటానికి ప్రపంచానికి. అందుకని ఈ వార్త ప్రపంచంలోకి పంపైన మరుక్షణం రకరకాల కథనాలు వండి వార్చటానికి సిద్ధమైపోతుంది ప్రపంచం. అంటే మహిళల పట్ల మనకున్నటువంటి గౌరవభావం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఈ ఈ వార్తని సర్క్యులేట్ చేసే పద్ధతి చూస్తే. అలాగే ఈ వార్తని ఎలా రిసీవ్ చేసుకుంది సమాజం అనేది చూసినా అర్థమైపోతుంది. మహిళలకు మనం ఇస్తున్న గౌరవం ఏమిటి అనేది. హ్మ్. జనరల్‌గా కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి. ఆ ఫ్రేమ్స్‌లో పెట్టేసి దీని మీద జడ్జిమెంట్లు పాస్ చేసే ప్రమాదం ఉంటుంది. ఓకే. కాబట్టి ఇలాంటి వార్తలు బయటకు రాకుండా ఉండటమే మంచిది. బయటకు వస్తే జడ్జిమెంట్లు మొదలుపెట్టేస్తారు ప్రపంచం. ఈ జడ్జిమెంట్లు చూసి బతకాలనిపించదు ఎవడికి. హ్మ్. అందుకని ప్రస్తుతం వార్త కావాలి అంటే ప్రజలు భయపడిపోయే పరిస్థితి క్రియేట్ అయిపోయి ఉంది. అందుకని అది ఎందుకు జరిగింది అనేది కాదు అసలు. ఎందుకైనా జరిగుండొచ్చు. అది చెప్పుకునే విషయాలైతే వాళ్ళే చెప్పుకుంటారు. చెప్పుకోలేని విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం ప్రపంచానికి లేదు. హ్మ్. పర్సనల్ స్పేస్‌కి, వాళ్ళ పర్సనల్ కష్టాల్లోకి వెళ్ళి మాట్లాడే అంటే ఒకవేళ వాళ్ళు ఆ లెవెల్ సఫరింగ్‌లో ఉన్నారు కాబట్టి హ్మ్. చేయూతనిచ్చి వాళ్ళని ఆ కండిషన్‌లోంచి బయటకు తీసుకురావడానికి ప్రోగ్రామ్ ఉన్నవాళ్ళు, హ్మ్. వాళ్ళు న్యూస్ చేయటం కోసం వెళ్ళి అక్కడ కలవరు. వాళ్ళు మామూలుగా కలిసి దానికి సంబంధించిన కార్యక్రమాల్లో వాళ్ళ వైపున కార్యకర్తలుగా పనిచేసి వాళ్ళని ఆ సమస్య నుంచి బయటకు తీసుకొస్తారు. వాళ్ళ వలన ప్రయోజనం ఉంటుంది ప్రపంచానికి. కానీ న్యూస్ మీద మాట్లాడే, కామెంట్స్ చేసే వాళ్ళ వలన ప్రపంచానికి ప్రయోజనం ఉండదు. హ్మ్. అందుకని ఆవిడ ఈ వార్తకి సమాజం, ప్రపంచం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఒక క్యూరియాసిటీ అంశం. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. విచిత్రంగా రకరకాల కోణాల్లో మహిళల మీద దాడి చేయడానికే ఇలాంటివి వాడుకుంటారు. హ్మ్. నిజంగా అలా వాడుకుంటారా? లేకపోతే పాజిటివ్‌గా స్పందిస్తారా? చేయూతనిచ్చే పద్ధతిలో స్పందిస్తారా అనేది చూడాలి. అంతకు మించి ఈ వార్తకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.